హలో అండి అందరికీ. ఈరోజైతే నేను మీతో ఒక బ్యాడ్ న్యూస్ అయితే షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. అదేంటంటే ఇక్కడ ఒక ఫైర్ యాక్సిడెంట్ అనేదైతే జరిగింది. అదసలు ఎలా జరిగింది? ఎందుకు జరిగింది? ఇవన్నీ కూడా నేను మీతో వీడియోలో డీటెయిల్డ్‌గా షేర్ చేసుకుంటాను. తప్పకుండా వీడియో మొత్తం చూడండి. అండ్ ఎక్కడ ఆపద ఉన్నా, కష్టం ఉన్నా మనకు ముందుగా మన దగ్గరికి వచ్చేది మాత్రం ఆర్మీ వాళ్ళే అండి. ఆర్మీ వాళ్ళు లేకుంటే నిజంగా మనం లేమసలు. ఆర్మీ వాళ్ళు ఎంత హెల్ప్ చేస్తారంటే నిజంగా వాళ్ళకి సెల్యూట్ చేయాలి. అండ్ వాళ్ళకి ఎప్పుడు కూడా మనం రెస్పెక్ట్ అనేది ఇస్తూనే ఉండాలి. వాళ్ళిప్పుడు ఎంత హెల్ప్ చేశారంటే చాలా హెల్ప్ చేశారు. ఇక్కడ ఇక్కడ జరిగింది మామూలు విషయం కాదు. చాలా పెద్ద ఇన్సిడెంట్. ఫైర్ యాక్సిడెంట్ అంటే ఏదో నార్మల్‌గా జరగలేదు. ఫైర్ యాక్సిడెంట్ అంటే అక్కడ స్టార్ట్ అయిన ప్లేస్‌లో పక్కనే పెట్రోల్ బంక్ కూడా ఉండింది. అది గనక ఫైర్ అయ్యి ఉండుంటే ఇంక మేమంతా కూడా ఇక్కడి వరకు కూడా అది కాలిపోయి ఉండేది కావచ్చు. సో, అసలు ఎలా జరిగింది ఏంటి అనేది వీడియోలో చూపిస్తూ అండ్ మీకు మాట్లాడతాను అండ్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటాను. తప్పకుండా చూడండి. ఇక్కడే అండి ఆ ఫైర్ యాక్సిడెంట్ అనేది జరిగింది. అసలు ఎలా జరిగింది? ఎక్కడి నుండి ఆ మంటలనేవి చెలరేగాయో ఇప్పటికి కూడా ఎవరికీ అర్థం అవ్వట్లేదు. ఇది కొండపైన. ఈ కొండపైన నుంచి కిందన ఒక విలేజ్ ఉంటుంది. ఆ విలేజ్ నుండే ఈ మంటలు స్టార్ట్ అయ్యి ఉంటాయనేసి అందరి అనుమానం. కానీ ఎవరికీ క్లారిటీ అయితే లేదు. మార్నింగ్ 3:00 అయితే ఇక్కడ మంటలైతే స్టార్ట్ అయ్యాయి. అలా మంటలు స్టార్ట్ అవడంతోనే ఆర్మీ వాళ్ళకైతే ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. మా వాళ్ళు ఇంకా ఇన్ఫర్మేషన్ రావడంతోనే మార్నింగ్ 3:00కి అందరూ కూడా వెళ్ళిపోయారు. ఈవెన్ మా హస్బెండ్ కూడా వెళ్లారంట. తను ఎప్పుడు వెళ్లారో కూడా నాకు తెలియదు. దీన్ని బట్టే నాకు అర్థమైంది. ఒక సోల్జరు తన ఫ్యామిలీ కంటే ప్రజలకే ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తారని తన పక్కనున్న భార్య కూడా చెప్పకుండా కాల్ రాగానే వెళ్ళిపోయాడంటే అర్థం చేసుకోండి. ఈ మార్కెట్ అనేది ఎలా ఉంటుందో నేను ఒక లాంగ్ వీడియోలో అయితే పోస్ట్ చేశాను. తప్పకుండా చూడండి. అది చూస్తే మీకు ఇప్పుడు ఈ మార్కెట్ ఎంత అయితే కాలిపోయిందో అర్థమవుతుంది. అండ్ చూసారు కదా చిన్న చిన్న రేకుల షెడ్లలో అయితే వీళ్ళైతే షాప్స్ అయితే అరేంజ్ చేసుకున్నారు. ఆ షాప్స్ అన్నీ కూడా మొత్తం అంతా కాలిపోయాయి. అండ్ మా ఆర్మీ వాళ్ళకైతే కాల్ రాగానే ఫైర్ ఇంజిన్స్ తీసుకొని అయితే వెళ్ళారు. ఇక్కడ ఎంత ప్రమాదం ఉందో చూసారా? పక్కనే పెట్రోల్ బంక్ ఉంది. ఆ పక్కనే ఫైర్ అనేది స్టార్ట్ అయ్యింది. ఇక్కడి వరకు గనక ఆ మంటలు వచ్చి ఉంటే ఇంకా మా సిచ్యువేషన్ ఏంటో తలుచుకుంటేనే భయంగా ఉంది. ఏ ప్రమాదం వచ్చినా కూడా మన ఆర్మీ వాళ్ళైతే ముందుంటారు. నాకైతే చాలా ప్రౌడ్‌గా అనిపించింది యాజ్ ఏ సోల్జర్ వైఫ్‌గా. 80% మార్కెట్ అంతా కూడా కాలిపోయింది. చాలా బాధగా అనిపించింది ఈ ఇన్సిడెంట్ తెలియగానే. ఇక్కడ నివసించే ప్రజలకు దేవుడు చాలా అండగా ఉంటాడనేసి ఇక్కడ దేవుడైతే నిరూపించాడు. నిజంగా ఇంత ఫైర్ యాక్సిడెంట్ జరిగినా ఒక్కరికి కూడా ప్రాణ నష్టం అయితే జరగలేదు. ఆస్తి నష్టం జరిగింది. కానీ ప్రాణ నష్టం అయితే అస్సలు జరగలేదు. అండ్ మా సోల్జర్స్ అయితే ఇంకా సివిల్ వాళ్ళకి పాపం చాయ్ తాగించి చాలా ఓదార్చారు. కానీ వాళ్ళ బాధ అయితే తీర్చడం చాలా కష్టం. ఇక్కడ చలి మాత్రం -డిగ్రీస్‌లో ఉంటుంది. చూసారు కదా ఆ అన్నగారు అంత చలిలో కూడా తను తడుస్తూ కూడా వాటర్ అనేవి వాళ్ళు స్ప్రే చేస్తున్నారు. ఎంత ఇబ్బంది ఉన్నా కూడా మన ఆర్మీ వాళ్ళైతే మన కోసం వాళ్ళ ప్రాణాలకు తెగించి కూడా మన ముందుకైతే వస్తుంటారు. ఈ కొండలలో ఇంత హైట్‌లో ఎంత చలిగా ఉంటుందంటే అసలు చెప్పలేమండి. ఎవ్రీడే కూడా వర్షం పడుతూ ఉంటుంది. అండ్ చాలా ఎక్కువైతే పడదు. నార్మల్‌గా జల్లులు జల్లులుగా ఎనీ టైమ్ పడుతూనే ఉంటుంది. వెదర్ కూడా మీకు వీడియోలో చూసినట్లయితే అర్థమవుతూ ఉంటుంది. ఎప్పుడు కూడా చల్లగా ఉంటుంది. ఈ మార్కెట్ వెనకాలే నది కూడా ఉంటుంది. ఆ నది వల్ల ఇంకెక్కువ చలి అనేది ఉంటుంది. పాపం సివిలియన్స్‌ని చూస్తున్నారు కదా! వాళ్ళు ఎలా దీన స్థితిలో చూస్తున్నారో చాలా అంటే చాలా బాధ అనిపించింది. ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా చాలా పూర్ పీపుల్సే. వాళ్ళంతా కూడా చాలా ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళే. ఇక్కడ బ్రతకడానికి మాత్రమే వచ్చారు. ఆ షాప్స్ కూడా వీళ్ళు రెంట్‌కి తీసుకొని రన్ చేస్తూ ఉంటారు. చూస్తున్నారు కదా ఎన్ని ఆర్మీ వెహికల్స్ ఉన్నాయో, ఎంతమంది వాళ్ళ కోసం వచ్చారో మీరే చూస్తున్నారు కదా వీడియోలో. ఈ లొకేషన్ అంతా కూడా పూర్వ వైభవం ఎలా ఉండిందో తప్పకుండా చూడండి. నా లాంగ్ వీడియో తప్పకుండా చూడండి. ఇందులో ఉంటుంది. వెజిటబుల్స్ వీడియో అయితే పెట్టాను. మా వాళ్ళంతా వాళ్ళని ఓదార్చి వాళ్ళకు టీ అండ్ కాఫీలు అయితే ఇచ్చారు. బట్ ఎంత ఓదార్చినా వాళ్ళ బాధని మనం తీర్చలేము. వాళ్ళ నష్టాన్ని మనం పూడ్చలేము. కానీ ఇలాంటి ఇన్సిడెంట్ మరి ఇంకెప్పుడు జరగకూడదని మనస్ఫూర్తిగా దేవుణ్ణి అయితే కోరుకుంటాను. మన ఆర్మీ వాళ్ళందరికీ మరొకసారి సెల్యూట్. జై జవాన్ జై కిసాన్. అండ్ ఇలాంటి వీడియోస్ మరెన్నో చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ తప్పకుండా కామెంట్ చేయండి. బాయ్ బాయ్. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం.